వనితావాణి కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు వినండి. వ్యాపార రంగంలో మహిళలు రాణించాలంటే అనే అంశం గురించి డాక్టర్ ఎంవి సువర్చల గారి ప్రసంగం వింటారు. విపణిలో మహిళామణులు వ్యాపారవేత్తనగా ప్రమాదాలను స్వీకరించి సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తి. మరి మహిళా వ్యాపారవేత్తనగా వ్యాపారాన్ని ప్రారంభించి నిర్వహించే మహిళ లేదా మహిళల సమూహం. కనీసం 51% మూలధన వాటా మహిళలుగా ఉండి ఉద్యోగాల్లో 51% మహిళలకు కల్పించే సంస్థ వ్యాపార సంస్థ, మహిళా వ్యాపార సంస్థ అంటాం. నేటి వేగంగా మారుతున్న ప్రపంచంలో మహిళామణులు కేవలం గృహకార్యాలకే పరిమితం కావడం లేదు. వారు తమ ప్రతిభ, కృషి, ఆత్మవిశ్వాసంతో సమాజంలో కొత్త గుర్తింపుని సంపాదిస్తున్నారు. గతంలో ఇంటి పనుల్లో మాత్రమే నిమగ్నమై ఉండే మహిళలు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తమ కాళ్ళపై తాము నిలబడి నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలోనే మేటిగా నిలుస్తున్నారు. భారతదేశంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతూ ఉండటం ఈ మార్పుకు నిదర్శనం. 2025 నాటికి దాదాపు 2 కోట్ల మహిళామణులు తమ ఇళ్ల నుండే వివిధ రకాల వృత్తులను, వ్యాపారాలను చేయడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారని అంచనాలు వెల్లడిస్తున్నాయి. నేడు ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, కంప్యూటర్ దీదీ, దీదీ కా దుకాన్ వంటి నైపుణ్యాభివృద్ధికి చెందిన పథకాలను మన భారత ప్రభుత్వం చేపట్టడం ద్వారా నూతన అవకాశాలని చేకూరుస్తున్నాయి. ఇటువంటి పథకాలలో నేటి మహిళామణులు తమ స్వగృహం నుంచే వివిధ రకాల ఉత్పత్తులను లేదా సేవలను అందించే వ్యాపారాలను చేయడం సులభతరమైంది. అదేవిధంగా ఈ కామర్స్ సేవలు, ఆన్లైన్ వెబ్సైట్లు, మార్కెటింగ్ సేవలు అనేవి మహిళామణులకు చాలా తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి మరియు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందే మార్గాలను కల్పిస్తున్నాయి. మన భారతదేశంలో మహిళా వ్యాపారవేత్తలు 3 వర్గాలుగా విభజించడం జరిగింది. మొదటి వర్గం పెద్ద నగరాలలో వ్యవస్థలను లేదా వ్యాపారాలను స్థాపించే మహిళలు. ఉన్నత సాంకేతిక అర్హతలు మరియు బలమైన ఆర్థిక స్థితి కలిగి ఉండేవారు. రెండవ వర్గం నగరాలు లేదా పట్టణాలలో వ్యాపార స్థాపన, సరిపడినంత విద్య, అలాగే కిండర్ గార్డెన్స్, క్రెచ్లు, బ్యూటీ పార్లర్లు వంటి సేవలు ఇంకా మరెన్నో రకాల వ్యాపార అవకాశాలను కలిగి ఉండే మహిళామణులు. మూడవ వర్గం అక్షరాస్యత లేని మహిళలు మరియు ఆర్థికంగా బలహీనులు. వ్యవసాయం, డైరీ ఫార్మ్స్, హ్యాండ్లూమ్స్ వంటి వివిధ రకమైన కుటుంబ వ్యాపారాలు చేసేవారు. మహిళా వ్యాపారవేత్తలుగా మారడానికి గల ముఖ్య కారణాలని చూసుకుందాం. మొదటిగా ఆర్థిక స్వావలంబన, కుటుంబ ఆదాయానికి తోడ్పాటు, స్వీయ గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవడం, సమయ స్వేచ్ఛ, కలలను సాకారం చేసుకోవడం కొరకు మరియు ఇంకా ఇతరేతర చాలానే కారణాలున్నాయి. నేడు సాధారణంగానే ఎక్కువ మంది మహిళలు తమని తాము వ్యాపారవేత్తలుగా మలుచుకోవడానికి ఇష్టపడుతూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు. మహిళా వ్యాపారవేత్తల యొక్క విధులను చూస్తే ప్రణాళిక, నవీనత, సంస్థాగత నిర్వహణ, ప్రమాదభార స్వీకరణ మరియు సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోగలగడం. మహిళా వ్యాపారవేత్తలుగా మారడానికి అనుసరించవలసిన లక్షణాలు: తమకి తాముగా అవకాశాలని సృష్టించుకోగలగాలి. అందుకుగాను మహిళలు తమ శక్తులను, బలాలను గమనించుకుంటూ వారి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అదేవిధంగా వారు తమ యొక్క బలహీనతలను మరియు అడ్డంకులను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ వారికి గల బలహీనతలను సవరించుకొని అడ్డంకులను పూర్తిగా తొలగించుకోవడానికి తయారు కావాలి. మార్కెట్ అవసరాలని మరియు సమాజ అవసరాలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వినియోగదారుల యొక్క అవసరాన్ని తీర్చుకోగలగాలి. అలాగే ప్రతి ఒక్క అవకాశాన్ని వారు తప్పనిసరిగా అందిపుచ్చుకుంటూ తమ వ్యాపారాలని లేదా వ్యవస్థలను పెంపొందించుకోవాలి. మహిళా వ్యాపారవేత్తలు తమ వినియోగదారులకు ఎల్లప్పుడూ అసాధారణమైన సేవలను కల్పించి వాటిని త్వరితగతిన అందించగలగాలి. అలాగే వినియోగదారులతో సహనంగా మెలగాలి. ఆశావాహత భావాల్ని పెంపొందించుకోవాలి. కష్టపడి పని చేయగలగాలి. సాహస స్వభావాన్ని అలవర్చుకోవాలి. అవగాహనని పెంపొందించుకోవాలి. విద్య, మేధస్సుల్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. స్వీయ ప్రేరణ కలిగి ఉండాలి. మంచి సంభాషణ నైపుణ్యాలు కూడా ఉండాలండి. నవీన ఆలోచనలు, సవాళ్లను స్వీకరించుకుంటూ ఉండాలి. వ్యక్తిగత సంబంధ నైపుణ్యాలు కూడా పెంపొందించుకోవాలి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా ప్రస్తుత ఈ కామర్స్ యుగానికి తగినట్లుగా
వెబ్సైట్ను పరిశీలించడం, వాటిని నవీకరించుకోవడం లేదా సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడం వంటివి కూడా అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మహిళలు తక్కువ పెట్టుబడితో చేయగలిగిన కొన్ని వ్యాపారాలను తెలుసుకుందామా? 1. అల్పాహార మరియు భోజన సేవలు లేదా పచ్చళ్ళు, పొడులు, వడియాలు తయారు చేసే విక్రయించే స్టాళ్లను, పిండి వంటలు లేదా స్వీట్లు అనగా హోమ్ ఫుడ్స్ వ్యాపారాలను, లేదా రాగి జావా, రాగి పిండి, మిల్లెట్స్తో చేసే వ్యాపారాలను స్థాపించవచ్చు. మజ్జిగ, కూల్ డ్రింక్స్, పళ్ళ రసాలు, కాఫీ స్టాళ్ళు, టీ స్టాళ్ళు ఇలా ఆహార సంబంధించిన వ్యాపారాల్ని స్థాపించుకోవచ్చు. లేదా టైలరింగ్, బొటిక్లు అనగా కస్టమైజ్ దుస్తులను తయారు చేసి విక్రయించే వ్యాపారాలను స్థాపించవచ్చు. సంగీతం, నృత్యం, వైలిన్, డ్రమ్స్, కోలాటం వంటి సాంస్కృతిక కళలను నేర్పించే వ్యవస్థలను కూడా స్థాపించవచ్చు. హస్తకళలను ప్రయోగించి వస్తువులను తయారు చేసి విక్రయించడం కూడా వాళ్ళు వ్యాపారాలుగా పరిగణించవచ్చు. ఉదాహరణకి బుట్టలు అల్లడం, చాటలు మొదలైన వస్తువులు తయారు చేసి విక్రయించవచ్చు. ఆర్ట్ థెరపీ అనగా సృజనాత్మకత కార్యకలాపాల సేవల్ని అందించగలగడం, విందు వినోదాలను నిర్వహించడం, దీనినే ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలుగా కూడా పరిగణించబడుతుంది. ట్యూషన్లు చెప్పడం, హోమ్ ట్యూషన్లు చెప్పడం లేదా ఆన్లైన్ కోచింగ్ అనగా జూమ్, గూగుల్ మీట్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించి ట్యూటరింగ్ సేవలను అందించగలగడం, లేదా యోగా స్టూడియోని నిర్వహించడం, ఇలా మరికొన్ని విద్యకు సంబంధించిన ఆన్లైన్ ట్యూషన్ సేవల్ని అందించగలగడం. పూల మొక్కలని పెంచి విక్రయించడం, వృద్ధాశ్రమాలను నడిపించడం, పిల్లల సంరక్షణ సేవల్ని అందించడం, డే కేర్ లేదా ప్రీ ప్రైమరీ స్కూళ్లను నిర్వహించడం, ఇంటీరియర్ డిజైనింగ్ సేవల్ని అందించడం, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర సామాగ్రి దుకాణాలను లేదా బుక్ స్టోర్లు వ్యవస్థలను స్థాపించడం, లేదు చిల్లర బడ్డీ దుకాణాలను ప్రారంభించవచ్చు. ప్రథమ చికిత్సా కేంద్రాలు లేదా ఆరోగ్య సేవలను వ్యవస్థలను స్థాపించవచ్చు. బ్రైడల్ స్టోర్లు. ఈ విధంగా వివిధమైన వ్యాపార రంగాల్లో నేటి మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే అవకాశాలు మన దేశంలోనే కాక సాంకేతిక నైపుణ్యాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను అవసరాలని అందించే క్రమంలో వారిని మన ప్రభుత్వ పథకాలు రూపొందించబడ్డాయి. మరి మహిళా వ్యవస్థాపకుల యొక్క సమస్యలు లేదా వారు ఎదుర్కొనే సవాళ్లను కూడా తెలుసుకోవాలి కదా. మొదటిగా దాంట్లో పరిమిత మూలధన ప్రాప్యత, సామాజిక పక్షపాతం, ద్వంద్వ బాధ్యతలు అనగా వ్యాపార మరియు కుటుంబ బాధ్యతలను నిర్వహించడం, ప్రొఫెషనల్ నెట్వర్క్లను నిర్మించడం, అనుభవజ్ఞులైన మార్గదర్శకత్వాన్ని పొందడానికి తక్కువ అవకాశం కలిగి ఉండడం, ప్రయాణ పరిమితులు, భౌతిక భద్రతా సమస్యలు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఇలా పలు రకాలైన సమస్యలను మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. సవాళ్లను కూడా స్వీకరించాలి కదా. మరి ఆ సవాళ్లను స్వీకరించడానికి మహిళా వ్యాపారవేత్తలు తమ తమ రంగాలలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. మరింత విరివిగా తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం తన వంతు సహాయ సహకారాలను కూడా అందించే నేపథ్యంలో కొన్ని సంస్థలను మరియు పథకాలని ప్రవేశపెడుతూ వారికి ఎల్లప్పుడూ చేయూతనిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పథకాలు లేదా కార్యక్రమాలను తెలుసుకుందాం. అన్నపూర్ణ పథకం. ఈ పథకం ద్వారా ఆహార సరఫరా వంటి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించబడుతుంది. భారతీయ మహిళా బ్యాంకు సంస్థ ప్రత్యేకంగా మహిళలకు తమ వ్యాపారాలకు 20 లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తుంది. ఓరియంటల్ మహిళా వికాస్ యోజన పథకం. ఈ పథకం ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు 25 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీనశక్తి పథకం. ఈ పథకం ద్వారా గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు మహిళలకు రుణాలను మంజూరు చేయబడుతుంది. నైపుణ్య భారత్. ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం 2015 జూలై 15 నుంచి యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఒక ప్రముఖమైన పథకం. ఈ పథకం ద్వారా 40 కోట్ల మందికి పైగా యువతకు పరిశ్రమలకు అవసరమైన ఆచరణాత్మకమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయటకు శిక్షణ మరియు ఉపాధి పొందేలా లక్ష్యాన్ని పెట్టుకుంది. డిజిటల్ ఇండియా మిషన్. ఇది కూడా జూలై 1, 2015 ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. దీనిని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు చేపట్టిన పథకం ఇది. ఈ పథకం ద్వారా భారతదేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రజలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి గాను ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంచడంపై దృష్టి పెడుతుంది.
ఈ కార్యక్రమం ద్వారా విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్ వంటి రంగాలలో సేవలు ప్రజలకు వేగంగా అందుతున్నాయి. అలాగే యువతికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. స్టార్టప్ భారత్. భారత ప్రభుత్వం స్టార్టప్ల కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి స్టార్టప్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన సంస్థలకు ఏకరూపత తీసుకురావడానికి ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్, వాణిజ్య పరిశ్రమలు మరియు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కలిసి స్టార్టప్లకు ఒక నిర్వచనాన్ని తయారు చేశాయి. స్టార్టప్ అంటే ఒక ఎంటిటీ 5 సంవత్సరాల ముందు భారతదేశంలో నమోదు చేసుకుని ఉండి దాని వార్షిక టర్నోవర్ గతంలోని ఆర్థిక సంవత్సరంలో 25 కోట్లు మించకుండా ఉండి సాంకేతిక లేదా మేధో సంపత్తిని ఉపయోగిస్తూ ఆవిష్కరణ, అభివృద్ధి, విస్తరణ లేదా కొత్త వస్తువులు లేదా సేవల వ్యాపారీకరణ దిశగా పనిచేస్తూ ఉండాలి. అప్పటికే ఉన్న వ్యాపారాన్ని విడగొట్టి లేదా పునర్నిర్మాణం చేసిన వాటికి ఇది వర్తించదు. ఒక ఎంటిటీ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల రూపాయలు దాటినా లేదా నమోదు తేదీ నుండి 5 సంవత్సరాలు పూర్తయినా దానిని స్టార్టప్గా ఆమోదించరు. ఒక స్టార్టప్ అంతర్గత మంత్రుల బోర్డు నుండి ధృవీకరణ పొందిన తర్వాతే పన్ను ప్రయోజనాలు పొందడానికి అర్హత పొందుతుంది. మరి ముద్రా పథకం. మహిళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ యోజన వంటి వివిధ పథకాలను కలిగి ఉంది. ఈ ముద్రా పథకం కింద ఔత్సాహిక మహిళా వ్యవస్థాపకులకు 10 లక్షల రూపాయల వరకు నిధులను పొందవచ్చు. పావలా వడ్డీ పథకం. ఈ పథకం ద్వారా స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకున్న బ్యాంకు వడ్డీ సబ్సిడీ ద్వారా ఉపశమనం అందించడం. దీనిని పొందడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పొదుపు మరియు రుణాలు 6 నెలలు పూర్తయిన సమూహాలై ఉండాలి. అలా చూపించిన స్వయం సహాయక బృందాల సమూహాలకు అభివృద్ధి కొరకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగిని పథకం. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన మహిళల్లో స్వావలంబన ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా 1 లక్ష రూపాయల వరకు వాణిజ్య మరియు సేవా రంగాలలోని వ్యాపారాలకు రుణాలను అందిస్తుంది. స్త్రీ శక్తి యోజన పథకం. ఈ కార్యక్రమం ద్వారా మహిళా వ్యవస్థాపకులకు 2 లక్షల రూపాయల పైగా రుణాలను అందిస్తూ స్వల్ప వడ్డీ రేటుతో రాయితీని కూడా అందిస్తుంది. అయితే మహిళలు తప్పనిసరిగా వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమం అనగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సి ఉంటుంది. సింధ్ మహిళా శక్తి పథకం. ఈ పథకం మహిళా వ్యవస్థాపకులకు మరియు స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు వ్యాపార విస్తరణ కోసం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల వరకు రుణాలని అందించడం ద్వారా మద్దతు ఇస్తుంది. విపణి పథకం. ఈ పథకం స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు లేదా రైతులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ఒక ప్రత్యేక పథకం. దీని ద్వారా ఉత్పత్తుల యొక్క నాణ్యతను పెంచడం, సరైన ధరను పొందడం మరియు స్థానిక లేదా జాతీయ మార్కెట్లలో విక్రయించడానికి సహాయపడుతుంది. కంప్యూటర్